దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయినా ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళిపోయి చెయ్యి చూపించి నా జాతకం చెప్పు అని అంటే ఆ వ్యక్తి 40 రోజుల నమాజు స్వీకరించబడదు అని చెప్పారు ముసల్లల్లాహు వారు. తర్వాత ఏ వ్యక్తి అయినా సరే జ్యోతిషకుడు చెప్పేటటువంటి మాటలు నమ్మి అతని మాటల మీద విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడయ్యారు అన్నారు ముసల్లల్లాహు వారు. ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరిస్తే కాఫిరే, ఇంకా ముస్లిం కాదు. మస్తాన్ గాని, మౌలాలి గాని, షేక్ గాని, పఠాన్ గాని, సయ్యద్ గాని, బాషా గాని, ఖాన్ గాని ఎవరైనా ఓకే. జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అతని మాటలు నమ్మితే అతను కాఫిరే. ఇంకా ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడు కాఫిరైతాడు. మరి ఏమనుకుంటున్నారు? ఇస్లాం అంటే ఇదేం తాత ముత్తాతల సాంప్రదాయాల నుంచి వచ్చేది కాదు. ఇది అన్ని మతాల మాదిరిగా మా నాయన ముస్లిం, మా అమ్మ ముస్లిం, మా తాత ముస్లిం, మా జేజు ముస్లిము, నేను కూడా ముస్లిం అనుకుంటే కుదరదు, చెల్లదు. ఇక్కడ అర్థమైందా? కావున వంశపారపరంగా వచ్చేది కాదు ఇస్లాం ధర్మం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ధర్మాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడిదే ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యహ్బిబుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త వారికి చెప్పండి, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. ఎవరిని? అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించాలంట. అప్పుడేమవుతుంది? వయగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. వల్లాహు గఫూరుర్ రహీం, ఆయన నిశ్చయంగా అమితంగా ప్రేమించేటటువంటి వాడు. కాబట్టి అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే గ్యార్మీలు కాదు చేయాల్సింది. అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే చాలిస్మాలు దస్మాలు కాదు చేయాల్సింది. అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే దర్గాల చుట్టూ కాదు తిరగాల్సింది. ప్రవక్తను అనుసరించాలి. ఇది అల్లాహ్ పట్ల ప్రేమ అంటే. సోదరులారా, ఈరోజు జ్యోతిష్కుల యొక్క హావా ఏ తరహాలో ఉందంటే సోదరులారా, ఒకవేళ జ్యోతిష్కుడు వచ్చి ఈ రోజు అమావాస్య నీ కూతురును గనక బలిచ్చినట్లయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెబితే గనక కన్న కూతురును కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈరోజు జ్యోతిష్కుల యొక్క ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే, ఒకవేళ వాడు గనక పలానా చోట నిధి ఉంది, గర్భవతిని బలిస్తే ఆ నిధి నీకు దక్కుతుందంటే గనక గర్భవతిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈరోజు ఏ జ్యోతిష్కుడైనా వచ్చి నీ ఇల్లు సరిగా లేదు, వాస్తు సరిగా లేదు, పడగొట్టేసి అంటే లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లును కూడా పడగొడుతున్నాడు. జ్యోతిష్కుడు చెప్తే చంపుతున్నాడు, జ్యోతిష్కుడు చెబితే ఇల్లులో పడగొట్టేసుకుంటున్నాడు, జ్యోతిష్కుడు చెబితే ఏదైనా చేసేట్టుగా ఉన్నాడు. అంతటి అజ్ఞానంలో మూఢనమ్మకాలలో కూరుకుపోయింది నేటి ముస్లిం సమాజం. సోదరులారా, ఎవరు ఏం తెలుసు అతనికి? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా, ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయునజ్జిలుల్ గైస్, వర్షం ఎప్పుడు వస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హామ్, మాతృ గర్భాలలో ఏ పిండం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు మాదా తక్సిబు గదా, ఏ ప్రాణి ఏ గడ్డ మీద ప్రయాణం చేస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు బియై అర్దిన్ తమూత్, మరియు ఏ ప్రాణి ఏ గడ్డ మీద మరణం సంభవిస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, సర్వ రహస్య జ్ఞానం తెలిసినటువంటి వాడు అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు. కావున రేపు ఏం జరుగుతుందో ఏ జ్యోతిషకుడికి తెలియదు, ఏ మంత్రగాడికి తెలియదు. సోదరులారా, కల్లి బొల్లి మాటలతో వాళ్ళు మధ్య పెట్టి ప్రజల నుండి కడుపు కదల్చకుండా డబ్బులు తినడానికే తప్ప వాస్తవానికి వాళ్ళ దగ్గర ఏ శక్తులు లేవు, ఏ మహిమలు లేవు. సోదరులారా, అలాంటి వారిని నమ్మేవాడు ముస్లిం కాలేడు. సోదరులారా,